ఇలా అవుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైంది అంటే మేము మా ఊరు వెళ్దాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికనైతే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 4:30 ట్రైన్ ఉంది, దానికి వెళ్ళిపోదామని మా హస్బెండ్ అంటే మనం వినం కదా, వద్దు 6:30కి వెళ్దామని అయితే వాళ్ళని ఆపేసానమాట. తీరా 6:30 ట్రైన్ ఎక్కిన తర్వాత 7:30 అయిపోయింది. ఏంటి ట్రైన్ ఇంకా తీయలేదని అనుకుంటే ఈలోపు మాకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, విజయనగరం దగ్గర ప్రాబ్లం అయింది, సో అందుకే ట్రైన్స్ అనేవి ఆపారు, కొంచెం టైం పడుతుంది అని. ఇంకా టైం చూస్తే 8:30 అయిపోయింది. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్లన్నీ రద్దు చేశాము అని. సరే ఏం చేద్దామని వెళ్ళి అడిగితే మా అమౌంట్ అనేది మాకు వెనక్కి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా రాసి పెట్టుంటే మనమైతే వెళ్ళక తప్పదు కదా, సో వెనక్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంటికి, కానీ ఎలా అయినా ఊరు వెళ్ళాలి అని ఉంది మాకు. అందుకే మళ్ళీ కాంప్లెక్స్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం రైల్వే స్టేషన్లో ఉన్న జనాలు అందరూ కాంప్లెక్స్లోనే ఉన్నారు. మీరు చూసి ఉంటారు, మొత్తం రైల్వే స్టేషన్ అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ మళ్ళీ ఎలా వాళ్ళ సీట్లు దొరకవనుకుంటే సీట్లు అయితే మాకు దొరికేసాయి అనమాట. ఇంకా అలా ఊర్లో అయితే దిగిపోయి మళ్ళీ మా ఊరికైతే ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండలు అయితే మామూలుగా లేవు మా ఊర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.